చాలా మంది సూసైడ్ చేసుకోవడము, అవును. ఇవన్నీ చేస్తున్నారు. అలా చేయవలసిన అవసరం లేదు. మనం తప్పు కొన్ని సందర్భాల్లో తప్పు కూడా జరగవచ్చు. ఎవరికోటైనా కొంచెం ఇంటిమసీ కూడా ఫొటోస్ ఉండొచ్చు. అంత మాత్రాన లైఫే ఎండ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా కూడా ఎక్కడో ఒక ఫుట్బాల్ కోచ్ ఎవరో తార్నాకలో ఇలా చేశారని అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అవును. సో ఎందుకు అట్లా ఇంతమంది మనము సోషల్ మీడియాలో చెప్తున్నాము, తర్వాత అవేర్నెస్ చాలా మంది చాలా వీడియోస్ చేస్తున్నారు. అవును. లైఫ్ లో స్ట్రగుల్స్ ఎట్లా ఫేస్ చేయాలని చెప్పేసి లీగల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటే అయిపోయేదానికి భయపడిపోయి ఎవరికి సొసైటీలో అంత తీరిక లేదు ఇప్పుడు. అవును. మీ పర్సనల్ లైఫ్ లో ఏమైతుంది, నా పర్సనల్ లైఫ్ లో ఏమైతుంది, తొంగి చూసి అంత ఏమీ లేదు. అందరూ ఫోన్ పట్టుకునే కూర్చుంటున్నారు ఎక్కడ చూసినా కూడా. Yes. సో దట్ మనం ఏదో మనకు మనం ఊహించేసుకుని సూసైడ్ చేసుకోవడాలు, లేకపోతే బయటకు వెళ్తే మన పేరు నలుగురిలో వస్తుంది, లేకపోతే అలా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా ఇలాగా హరాస్ చేస్తుంటే కనుక మార్పింగ్ చేయడం కానీ, మెసేజ్లు పెట్టి సతాయించడం కానీ, లేకపోతే ఇన్స్టాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం కానీ చేస్తే తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైతే సైబర్ క్రైమ్స్ లో, తెలిసిన వాళ్ళైతే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం కూడా కొంచెం క్విక్ గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే కనుక ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకుని వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ వాళ్ళకి ఉంటుంది.